తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్య మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ముమ్మడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజ్ సోదరుడు పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, పాలు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గుత్తుల సాయి, చెల్లి అశోక్, తాడి నరసింహరావు, ఆర్దన్ శ్రీనివాస్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే సార్, ఓకే. నమస్కారం. ఈరోజు చాలా సుదినం ముమ్మడివరం నియోజకవర్గంలో మా యువ నాయకుడు లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలందరూ కూడా కేక్ కట్ చేసుకుని నాయకులందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న పేషెంట్లందరికీ కూడా అశోక్ గారు చెప్పినట్టు ఫ్రూట్స్, బ్రెడ్స్ అన్నీ పంపిణీ చేసి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలిపొచ్చాం. ఖచ్చితంగా లోకేష్ గారు పార్టీ స్థాపించిన తర్వాత పార్టీకి జోష్ చేయడంలో యువగలం పాదయాత్రకి ఆయన వచ్చి మా అందరినీ కూడా ఉత్తేజపరిచి ప్రతి గ్రామం తిరిగి పార్టీలో ఉన్న లోటుపాట్లు ఏంటి, కార్యకర్తలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో, నాయకత్వ లక్షణాలు ఏంటి అని చెప్పి మా అందరికీ కూడా భరోసా ఇచ్చి మీరేం కంగారు పడద్దు, నేనున్నాను, మీకు ఖచ్చితంగా కూడా పార్టీలో ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా సరే నేను ఉండి చూసుకుంటానని చెప్పి నాలాంటి కార్యకర్తలందరికీ కూడా భరోసా ఇచ్చి ఆయన ముందుకెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఆయన చేసిన పాదయాత్రలో మీ అందరూ కూడా పాల్గొనడం, ఈ ఆఫీస్ కూడా ఆయనతోనే ఓపెన్ చేసుకోవడం జరిగింది. పాదయాత్రలో భాగంగా ఇలాంటి నాయకుడు మాకు దొరకటం, మా పార్టీకి మాకు దొరకటం మీ అందరూ కూడా చాలా గర్వంగా భావిస్తున్నాం. ఫ్యూచర్లో కూడా ఆయన ఇవాళ సార్ అన్నాడు దావోస్ పర్యటనలో ఉన్నారు. ఫ్యూచర్లో మన రాష్ట్రానికి మంచి కంపెనీలు తెచ్చి మన రాష్ట్రంలో యువతలందరికీ కూడా ఉద్యోగ అవకాశం కల్పించాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ప్రయత్నం సఫలం అయ్యి ఖచ్చితంగా కూడా ఫ్యూచర్లో మా రాష్ట్ర ప్రజలందరికీ కూడా, యువతందరికీ కూడా మంచి ఉద్యోగాలు వచ్చి నెక్స్ట్ ఇయర్ ఇదే కార్యక్రమం ఈ జాబ్ వచ్చిన యువతందరితో కూడా ఖచ్చితంగా కూడా ఈ కార్యక్రమం ఆయన పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పి ఆశిస్తున్నాం. ఖచ్చితంగా త్వరలోనే ఆయనకి మంచి పదవితో పని లేదు, నాయకుడు పనిచేసేవాడికి. ఆయన ఆల్రెడీ రాష్ట్ర మంత్రివర్గంలో భాగంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా లోకేష్ గారు అడుగుజాడలో నన్ను రాష్ట్ర యువత అంతా కూడా సందిగ్ధంగా ఉంది. అలాంటి నాయకుడి కింద పనిచేయడానికి మేము అందరూ సందిగ్ధంగా ఉన్నాం కాబట్టి ఆయనకి ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకోవాలని చెప్పి ఈరోజు అందరినీ కూడా పిలవడం జరిగింది. ఖచ్చితంగా కూడా మేము ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా వారికి, మిగతా పార్టీ నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.